బాబాయ్ ఈ ఏజ్‌లో గూడా నువ్వు ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటి? ఇక ఇదే ఇప్పుడు సార్లు చెప్పాను కదా మా పరిస్థితి. పిల్లలు ఇప్పుడు మా ప్లాట్ తీసుకొని ఖర్చు పెట్టిన నేను రిటైర్ అయిన పైసలు పెట్టినా సార్ ఖర్చులు దాంట్లో. నేను 2009లో సెకండ్ టైమ్‌లో కొన్నా నేను. ఇప్పుడు పిల్లలతోని బాధ ఉన్నది. ఇది అయితది, అయితదని అంత చెప్తున్నారు. ఏం చేస్తారో ఏమో కొద్దిగా చాలా వీక్ గత చెప్పలేం. ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకెళ్లారా దృష్టికి? అది తీసుకెళ్ళిండ్రు సార్, తీసుకెళ్ళిండ్రు. అప్పుడు కూడా తీసుకెళ్ళిండ్రు. చేస్తాం, చేస్తాం అంటా అన్నారు. ఏం చేయలేదు. అంతా ఈ ల్యాండ్ మ్యాప్ వాళ్ళు దీని మీద పడ్డది అంతా. ఈ మెయిన్ ధరణిలా వాళ్ళ పాస్బుక్లు వచ్చి వాళ్ళంతా రాయించుకోవడము, అమ్ముకోవడం జరుగుతుంది. చెప్పండి బాబాయ్ ఏంటి అసలు ఇక్కడ ఇంతమంది ఇక్కడ ఈరోజు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి అసలు? 3000 ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి అని చెప్తా ఉన్నారు. దానికి కారణం ఏంటి అసలు? కారణం అంటే అండి ఒకటి 83 నుంచిలో తీసుకున్నా కూడా 40 ఏళ్ళు అయిపోయి మేము ముసలోళ్ళు అయిపోయి ఇంత సీనియర్ సిటిజన్ అయిపోయినా కూడా మా ప్లాట్లోకి మేము వెళ్ళటానికి ముందు ఏమైనా ప్లాట్లుగా చేసి అమ్మారు. అమ్మిన తర్వాత కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళందరూ కూడా ఒక ఏకమయ్యి దాని మా వాటిని కూడా మళ్ళీ ధరణిలో మళ్ళీ పాస్బుక్లుగా వాటిగా చూపించుకుంటూ మా ల్యాండ్ మళ్ళీ మాకు ఎట్లయితే ప్లాట్లుగా అమ్మారో వాళ్ళకేమన్నా గుంటలుగా ఎకరాలుగా అమ్మారు. అమ్మి ఇప్పుడు వాళ్ళు పోలీసు ప్రొడక్షన్తో పాత గవర్నమెంట్ యొక్క అండతో వాళ్ళు గుండాలను పంపించి మా ప్లాట్లో మేము పోవడానికి కూడా వీలు లేకుండా రాత్రింబవళ్ళు అక్కడే ఉండి మమ్మల్ని నానాహింసలు పెడుతున్నారు. ఈ ఏజ్లో కూడా మేము మా ప్లాట్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము గత ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. కానీ ఇంతవరకు ఏమీ ప్రయోజనం కలగలేదు. కాకపోతే మాకు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు చాలా హోప్స్ వచ్చినాయి. ఆయన మా యొక్క విన్నపాన్ని ఆలోచన చేసి కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి మాకు న్యాయం చేస్తానంటే నమ్మకం ఉంది. ఆ ఉద్దేశంతో ఈ రోజున మనం ప్రగతి భవన్కి రావడం జరిగింది. ఆ మేడం గారిని కలిసాము. మేడం గారు కూడా వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కాబట్టి మాకు చిన్న హోప్ ఉంది. కాబట్టి మాకు ఆ హోప్ మనకు రేవంత్ రెడ్డి గారు తీరుస్తారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఆయన కనుక చేస్తే 3,300 ప్లాట్లలో ఉన్న ఫ్యామిలీస్ అంతా కూడా దగ్గర దగ్గరగా 20,000 30,000 మంది ఉన్నటువంటి యొక్క జనం ఆయనకి సపోర్టుగా ఉంటూ ఆయన మా ఉద్దేశం ఇంకా ఇలాగా మా యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఇంకా ఇంకా 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలని మా యొక్క అపేక్ష. కాబట్టి సీఎం గారికి మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మా యొక్క బాధల్ని అర్థం చేసుకుని తొందరగా మాకు విముక్తి కలిగిస్తారు. మా ప్లాట్లు మేము వెళ్ళేటట్టుగా ప్రయత్నంకి గుండాలను కానీ కబ్జాదారులను కానీ వాళ్ళందరినీ కూడా తగిన యాక్షన్ తీసుకుని మమ్మల్ని ఆ ప్లాట్లోకి వెళ్ళేటట్టుగా మాకు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ల్యాండ్ మాఫియా ధరణి వల్ల అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికైతే రావడం అయితే నిజంగా వాళ్ళు వృద్ధులైనప్పటికి కూడా ఈ వయసులో మా భూమి మాకు వస్తే మేము చాలా సంతోషిస్తాము. మాకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని పట్టించుకొని మాకు ఈ ఏజ్లోనైనా మేము హ్యాపీగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటున్నామని చెప్తా ఉన్నారు. నిజంగా ఈ బాధితులు దాదాపుగా 3,000 పైన కుటుంబాలు ఉన్నాయంట. మరి దీనిపైన గత ప్రభుత్వాలు పట్టించుకోవాలి. మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూద్దాం మనం. కెమెరామెన్ రాకేష్తో అనిల్, ప్రజాభవన్.